నమస్తే ట్రేడర్స్. ఫస్ట్ ప్రీ మార్కెట్ అనలైజ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం ఓపెన్ చేసుకున్న చార్ట్ వచ్చేసి ప్రీవియస్ డే 5 మినిట్స్ టైం ఫ్రేమ్ వచ్చేసి ప్రీవియస్ డే హై అనేది మార్క్ చేసుకుంటున్నాను. బ్లాక్ కలర్ లైన్ వచ్చేసి ప్రీవియస్ డే హై అండ్ ప్రీవియస్ డే క్లోజింగ్ రెడ్ జోన్ వచ్చేసి అండ్ ఇంతకుముందు అయితే ఓకే ఈ బ్లాక్ కలర్ లైన్ వచ్చేసి ప్రీవియస్ డే లో. ఓకే ఆ బ్రౌన్ కలర్ లైన్స్ వచ్చేసి ప్రీవియస్ డే 5 మినిట్స్ హై అండ్ లో అనమాట. కొన్ని లైన్స్ అయితే తీసేస్తున్నాను. ఇప్పుడు మనము ఓపెన్ చేసుకున్న టైం ఫ్రేమ్ వచ్చేసి 195 మినిట్ క్యాండిల్ అనమాట. ఇప్పుడు మనము 195 క్యాండిల్ ప్రీవియస్ డే ఫస్ట్ 195 క్యాండిల్ హై క్లోజింగ్ అండ్ లో, హై ప్లస్ క్లోజింగ్ ప్లస్ లో డివైడెడ్ బై 3 అనేది చేస్తే మనకి ఒక లెవెల్ అనేది వస్తుంది. ఇప్పుడు వచ్చిన లెవెల్ 59,132 ఆ లెవెల్ అనేది వచ్చింది. ప్రీవియస్ డే ఫస్ట్ 195 క్యాండిల్ ఆ లెవెల్ అనమాట. ఇప్పుడు సెకండ్ క్యాండిల్ వచ్చేసి మనం లో ప్లస్ సేమ్ క్లోజింగ్ ప్లస్ హై అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. లో వచ్చేసి 58,855 ప్లస్ క్లోజింగ్ అరౌండ్ ఉంటుంది. హై వచ్చేసి 59,091. ఓకే ఈ మూడు మనం ప్లస్ చేసి డివైడెడ్ బై 3 చేస్తే మనకి ఒక లెవెల్ వస్తుంది. ఆ లెవెల్ 58,961 అయితే వచ్చింది. ఆ లెవెల్ వచ్చేసి సెకండ్ క్యాండిల్ అనమాట. ప్రీవియస్ డే సెకండ్ క్యాండిల్ 195 సెకండ్ క్యాండిల్. ఓకే ఇప్పుడు మనము టుడే ఈరోజు అయినా ఫస్ట్ 5 మినిట్స్ హై అండ్ లో అయితే మార్క్ చేసుకున్నాము. హై వచ్చేసి 59,061, లో వచ్చేసి 58,861. వెయిట్ చేద్దాం ఒక మంచి లెవెల్ కోసం. అయితే ఇప్పుడు మార్కెట్ అయితే ఒక క్లియర్ కట్ డైరెక్షన్ అయితే నాకు కనిపిస్తలేదు. రీజన్ వచ్చేసి మనకి పైన చూసుకుంటే సిపిఆర్ ఉంది, కింద చూసుకుంటే క్లోజింగ్ ఉంది అండ్ రౌండ్ నెంబర్ ఉంది. ఒక రేంజ్లో అయితే స్ట్రక్ అయింది. కాకపోతే కాల్ సైడ్ అయితే ఒక ప్లాన్ చేద్దామని అయితే చూస్తున్నాం. ఇంకో కాల్ సైడ్ అయితే ఒక ట్రేడ్ అని ప్లాన్ చేస్తాం. సిపిఆర్ అండ్ 2 days ఫస్ట్ 5 మినిట్స్ హై అనేది బ్రేక్ అయితే కాల్ సైడ్ ప్లాన్ చేస్తాను ట్రేడ్. మనకు స్పాట్లోనైతే 2 days 5 మినిట్స్ హై అయితే బ్రేక్ అయింది. కాకపోతే ప్రీమియంలో అయితే బ్రేక్ అయింది. కాకపోతే క్లియర్ కట్ డైరెక్షన్ అయితే కనిపిస్తలేదు. స్పాట్లో చూసుకుంటే ఇంకా ఒక రేంజ్లోనే ఉన్నదన్నమాట.
ఓకే, ఒక ట్రేడ్ అయితే తీసుకున్నాను కాల్ సైడ్. రీజన్ వచ్చేసి ఒక జోన్ అన్నది గీసాను కదా, ఎగ్జాక్ట్ అరౌండ్ సిపిఆర్ పివట్ పాయింట్, సెంట్రల్ పివట్ పాయింట్, ఆ జోన్ దగ్గర అయితే ఒక క్యాండిల్ చాలా మంచి ఫార్మేషన్ అయితే అయ్యింది. అందుకే ట్రేడ్ అయితే తీసుకున్నాను. కాకపోతే కొంచెం ఎర్లీగా తీసుకున్నాను కూడా, కొంచెం కొద్దిసేపు వెయిట్ చేస్తే అయిపోయేది. ఓకే, నో ఇష్యూ. బ్రేక్ అయితే అవుతుంది. ఓకే, ప్రాఫిట్లోనే ఉన్నాం. 80. ఓకే, 200 గుడ్, 300, 400, 500, 500. ఓకే, 700 కోసం అయితే వెయిట్ చేస్తున్నా. ఓకే, ఎస్ఎల్ అయితే ఇట్ అయిపోయింది. 477 లాస్ టుడే. మనము 1 ట్రేడే కాబట్టి దీంతో డే అయితే క్లోజ్, నో ఇష్యూ. కొంచెం ఎర్లీ అయింది. ఓకే, థ్యాంక్ యూ. దీంతో డే అయితే క్లోజ్. బాయ్.